రేయ్, నా ప్రేమ గురించి తెలిసి కూడా ఎలా ఇలా మోసం చేయాలనిపించింది? చెప్పరా, ఇప్పటికైనా నిజం చెప్పు. పెళ్ళెక్కడ జరుగుతోంది? పెళ్ళెప్పుడు? కమా, త్వరగా చెప్పు. వెంటనే వెళ్ళి పెళ్లి ఆపాలి. చెప్పు అమర్. చెప్పరా, చెప్పరా, చెప్పు అమర్. ప్రమాణం చెప్పరా. నాకు డీటెయిల్స్ ఏమీ తెలియదురా. పెళ్ళని మాత్రమే తెలుసురా. నువ్వు హాస్పిటల్లో బెడ్ మీద స్ప్రో లేకుండా ఉన్నప్పుడు రాధికకి పెళ్ళనే చేదు నిజం నాకు తెలిసిందిరా. నీకు చెప్పే పరిస్థితి లేదురా. పెళ్లి ఎలా ఆపాలో తెలీదు. రే అమర్, అర్థం చేసుకోరా. నిన్నంతగా ప్రేమించిన రాధిక మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందంటే ఏదో బలమైన కారణం ఉండుంటుంది. కొంచెం కూల్గా ఆలోచించరా. తన లైఫ్ ని తను బ్రతకని, నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించరా. రేయ్, చంపేస్తాను. రాధికని మర్చిపోమని చెప్తే నిన్నే కాదు, నా ప్రేమను నాకు దూరం చేసిన ఎవరినైనా సరే చంపేసి నా ప్రేమని దక్కించుకుంటాను. అది సరే, రాధికని వాళ్ళ పేరెంట్స్ మాయ చేసి పెళ్లి కొప్పించారు. మరి తనెందుకు సైలెంట్గా ఉంది? ఆ పెళ్లి ఆపమని నా దగ్గరికి రావాలి కదా. మనిద్దరికి పెళ్లి జరిగేలా చూడమని నాతో చెప్పాలి కదా. ఓ, ఆ అవకాశం కూడా తనకి వాళ్ళ పేరెంట్స్ ఇవ్వలేదేమో. ఆ పెళ్లి చేసుకోవడానికి రాధిక మానసికంగా ఎంత నలిగిపోతుందో. నేనొచ్చి పెళ్లి ఆపుతానని, తన్ని సొంతం చేసుకుంటానని ఎదురు చూస్తూ ఉందేమో. వెళ్ళాలరా, వెళ్ళి ఆ పెళ్లి ఆపాలి. ఇంత జరిగినా ఆ అమ్మాయి నిన్ను మోసం చేయలేదని నమ్ముతున్నావంటే నీది పిచ్చానాలో లేక అమాయకత్వం అనుకోవాలో తెలియటం లేదు. యాక్సిడెంట్ అయ్యి స్పృహ లేకుండా పడున్నావు కాబట్టి ఇక తిరిగి రావని తన జీవితాన్ని తను చూసుకొనుంటుంది. పో పో. రేయ్, ఏదో ఒకటి చేయండి రా. రాధిక పెళ్లి ఏ ఊళ్ళో జరుగుతుందో తెలుసుకోండి రా. వెళ్ళండి రా. అమ్మయ్యా, తెచ్చారా? ప్రయాణం హడావుల్లో పడి మర్చిపోయాను. ఎలాగాని ఓ టెన్షన్ పడ్డాను. లోపల పెట్టి. అలాగేనండి. నాన్నా, ఆ ప్లేట్ ఎందుకు? పెళ్లిలో అల్లుడి గారి కాళ్ళు అందులోనే కడగాలమ్మా. పెద్దవాళ్లైన మావగారు వయసులో చిన్నవాడైనా అల్లుడి కాళ్ళు ఎందుకు అడుగుతారు నాన్నా? సాంప్రదాయానికి వయసుతో పనిలేదమ్మా. సాంప్రదాయం అంటే దాని వెనక ఏదో అర్థం ఉంటుంది కదా అత్తయ్య. అవునమ్మా, పెళ్లిపేటల మీద కూర్చున్న అల్లుణ్ణి శ్రీ మహావిష్ణువుగా భావిస్తారు. అల్లుడి 2 కాళ్లని, ఒక కాలు మహేంద్ర అంశగాను, రెండవ కాలుని ఇంద్రుడి అంశగాను తలుచుకొని ఆ కాలుని శుద్ధమైన నీటితో ప్రక్షాళన చేసి, లక్ష్మీదేవి వంటి నా కూతుర్ని నీకు దానం చేస్తున్నాను అని చెప్పడం దాని ప్రధాన ఉద్దేశం. మనం విస్మరించలేని నమ్మకం. ఓహో, దీని వెనక ఇంత కథుందా? అయినా పెళ్ళి పెళ్ళి అయినా పెళ్ళి అయినా పెళ్ళి నా పెళ్లి జరుగుతుంది. పెళ్ళి నా పెళ్ళి ఉండమంటుంటే.
రేయ్, పెళ్లి ఆగరా, నా ఉండు. పెళ్లి కిందికి దిగురా, కిందికి దిగు. రేయ్, నా కిందికి పెళ్లి దిగు. జరుగుతుంది నా పెళ్లి జరుగుతుంది నా పెళ్లి నువ్వా పెళ్లి కూతురు నువ్వా పెళ్లి కూతురు పెళ్లి కూతురు నువ్వా నా పెళ్లి జరుగుతుంది నువ్వా పెళ్లి కూతురు నువ్వా పెళ్లి కూతురు నువ్వా నువ్వా పెళ్లి కూతురు నువ్వే పెళ్లి కూతురు నువ్వే నువ్వే జహాపన మీరా రండి కూర్చోండి. కూర్చోడానికి రాలేదు జహాపన. మీకోసం మా అక్క పంపిన రాయబారం తీసుకునొచ్చాను. రాయబారమా అంటే? ఆ, మీ కాబోయే శ్రీమతి గారు తనకి కాబోయే శ్రీవారికి ఏదో లవ్ లెటర్ రాసింది. దాన్ని మోసుకొనొచ్చాను. మీ మీద తన ప్రేమంతా ఒలకపోసి రాసినట్టుంది. చాలా బరువుగా ఉంది. తీసుకోండి జహాపన. బాయ్. బాయ్. టెన్షన్ పడకు రాధికా. నువ్వు మనసులో దాచుకోకుండా నిజాయితీగా ఉన్న నిజాన్ని రాసి పంపావు కాబట్టి కైలాష్ గారు తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఇది ఉన్న నిజం రాయడం ఏంటి? కైలాష్ బాబు అర్థం చేసుకోవడం ఏంటి? నీ త్యాగం వృధా పోదు. నీ ప్రేమ నీ పెళ్లికి అడ్డుపడదు రాధికా. ఏ ఆటంకం లేకుండా నీ పెళ్లి జరుగుతుంది. అసలు కైలాష్ గారు నేను రాసిన ఉత్తరం చదివారో లేదో, నా ప్రేమ విషయాన్ని ఆయన మనసులోకి ఎలా తీసుకుంటారో ఏంటో. ప్రేమేంటే? చెప్పవే, ప్రేమ అంటున్నావు, కైలాష్ బాబుకు ఉత్తరం రాశానంటున్నావు. అసలు ఏం జరుగుతుంది? అది ఇప్పుడు చెప్పవే, ప్రేమేంటి? కైలాష్ బాబుకి ఉత్తరం రాయడం ఏంటి? అసలు ఏం జరుగుతోంది? మీరేం టెన్షన్ పడకండి ఆంటీ, అదేం లేదు. నేనంతా విన్నాను. దాచే ప్రయత్నం చెయ్యొద్దు. చెప్పు రాధిక. నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే.
వచ్చాను. ఎంత పని చేసావే, ఎంత పని చేసావు, ప్లీజ్ అమ్మా. ఎంత పని చేసావే, ఎంత పని చేసావే. అయ్యో, నీకు ఈ పెళ్లి సంబంధం కుదిరిన దగ్గర నుంచి నా కూతురు పెళ్లి చూసేంత వరకు నన్ను చంపకనే వేడుకున్నారే మీ నాన్న. ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది వినమ్మా. అయ్యో, దేవుడు కరుణించాడు కానీ నీ చేతులతో నువ్వే మీ నాన్న. కైలాష్ కైనా నువ్వు దాచకుండా ఈ విషయం చెప్పాలి కదా. నా కొడుకు గురించి ఆప్తులకు, బంధువులకు అందరికీ నా కొడుకు గొప్ప వ్యక్తిత్వం కలవాడని చాలా గర్వంగా చెప్పుకున్నాను. మీ మనసుకి నచ్చని పని ఎవరు చేసినా సహించని మీరు అదే పని మీ కోడలు చేస్తే ఎందుకు తల వంచుతున్నారని రేపొద్దున అందరూ ప్రశ్నిస్తే నన్నేమని సమాధానం చెప్పమంటారు? తప్పంతా నాదే అత్తయ్య. అమ్మ రాధిక, తప్పంటున్నావు. మీ అత్తయ్య గారిని క్షమించమని అడుగుతున్నావు. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. శకుంతలాదేవి గారిని క్షమించమని నేను వేడుకుంటాను. ఆవిడ కాళ్ళు నేను పట్టుకుంటాను. చెప్పమ్మా. నాన్న, తప్పు చేసింది అక్క కాదు, నేను. ఏం తప్పమ్మా? ఈ లెటర్లో రాధిక రాసినట్టుగా స్పష్టంగా ఉంది. మీ అక్క మాట పడుతుందని ఆ తప్పుని నీ మీద వేసుకుంటున్నావా? లేదత్తయ్య, నేనే ఆ లెటర్ రాసింది. అందులో ఏం రాసిందో కూడా మా అక్కకి తెలీదు. ఆ మంచి మనసుకి ఆగ్రహం తెప్పించే విధంగా ఆ ఉత్తరంలో నువ్వేం రాశావమ్మా? మీరే చదవండి. తగిలారు. అప్పుడు
అయ్యయ్యో అయ్యయ్యో పాపం అక్క జహాపని కోసం రాసిన లెటర్ పాడైంది. లెటర్ నీళ్లలో పడిందని చెప్తే అక్క ఫీల్ అవుతుందేమో. ఏం చేద్దాం? ఇలాగే ఉండు. నీ అల్లరి నాకిష్టం. తప్పు చేస్తే నేను ఒప్పుకోను. వ్యక్తిత్వాన్ని ఒకరి కోసం మార్చుకుంటే అస్సలు క్షమించను. ఉదయం జరిగిన సంఘటన వల్ల మిమ్మల్ని చూసి బలవంతాన ప్రియా నోరు కట్టేసుకుంటుందేమో కానీ వ్యక్తిత్వాన్ని మార్చుకునే రకమైతే కాదమ్మా. ఎప్పుడూ తను సంతోషంగా ఉంటూ అందర్నీ సంతోషంగా ఉంచాలని చూస్తుంది. అయ్యో ఒక్క నిమిషం ఉండండి. అక్క మీరుండండి. మీ అత్తకు అలా పులమారుతుంటే అలా చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళి నీళ్లు తీసుకురాపో. అయ్యో సారీ అత్తయ్య, ఎప్పుడు తెస్తాను. మీ సేవలేవి నాకు అక్కర్లేదు. అమ్మ ప్రియా, కొంచెం వెళ్ళి బాటిల్ తీసుకొస్తావా? అలాగే. ఏంటి నాన్న, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అత్తయ్యేమో మనల్ని పూజకు పుల్లలా తీసి పారేస్తోంది. బావేమో మనల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. నువ్వు చెప్పేది నిజమే, కానీ కొన్నాళ్ళు భరించాలి. టైం కలిసొస్తే ఏదైనా జరగొచ్చు. చూస్తూ ఉండు. థ్యాంక్స్ అమ్మా. ఇక మెహందీ కార్యక్రమం మొదలు పెడదామా? ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం అత్తయ్య. మా అక్కకి మెహందీ నేనే పెడతాను. నీ మొహం నీకేం తెలిసే? ప్లేట్లో అన్నం పెట్టుకోవడం కూడా రాదు. అయితే నేను పెడతాను అత్తయ్య. అసలు ఎవ్వరూ పెట్టనవసరం లేదు. నా కోడలికి నేనే మెహందీ పెడతాను. పదమ్మా. చెప్పమ్మా, పెళ్లి కూతురుగా నువ్వు ఎలాంటి డిజైన్ వేయాలో చెప్పు, అలాగే పెడతాను. అత్తయ్య అయితే ఉండవి, కాసేపు నోరు మూస్తావా? పర్లేదు వదిన గారు, చెప్పనివ్వండి. అదే, ఒక చేతిలో అక్క పేరు, ఇంకొక చేతిలో బావగారి పేరు రాయండి. ఎందుకు? అలా గోరింటాకు రాస్తే ఎంత ఎర్రగా పండితే వాళ్ళు కూడా 10 కాలాల పాటు చల్లగా ఉంటారని మా నాన్న చెప్పారు. బాగా చెప్పావమ్మా. రాధిక, నువ్వు చెప్పమ్మా, ఎవరి పేరు రాయమంటావు? చెప్పమ్మా. మా నాన్న పేరు. నాకు తెలుసు మామయ్య గారు, నాకంటే మీ అమ్మాయికి మీరంటేనే ఇష్టం. అయ్యో, అదేం లేదు బాబు.
తనేదో తెలియక చెప్పింది. మీరు బాబు పేరే రాయండి. లేదన్నయ్య గారు, నాకు తెలుసు ఆడపిల్లలకి నాన్నంటే ఎంత ఇష్టమో. అయినా ఇంతమంది ముందు భయపడకుండా తన మనసులో మాట చెప్పిందంటే నా కోడలిగా నాకు గర్వంగా ఉంది. అమ్మ రాధిక, నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మనసులో ఏ విషయమూ దాచుకోకుండా ధైర్యంగా చెప్పాలి. ఎవరు సార్ మీరు? పక్కకు తప్పుకోరా. లోపలికి వెళ్ళకూడదు. ఏ పక్కకు తప్పుకోరా. కార్డ్ ఎక్కడుంది? కార్డ్. ఛే. కార్డ్ ఎక్కడ? ఛే. శుభలేఖ, శుభలేఖ. సార్ సార్ ఏమైంది సార్? అది కాదు సార్. ఏయ్ మాట్లాడొద్దు. అడ్డుపడ్డావు అంటే చంపేస్తాను. అది కాదు సార్, మీరు ఏం వెతుకుతున్నారో చెప్పండి సార్. శుభలేఖ. నేను ఇక్కడ అడ్మిట్ అయినప్పుడు ఒక వ్యక్తి వచ్చి నాకు శుభలేఖ ఇచ్చాడు. అది ఇప్పుడు నాకు చాలా చాలా ముఖ్యం. సార్ పేషెంట్ డిశ్చార్జ్ అయ్యాక అన్ని చెత్తకుప్పలో పడేస్తారు సార్. చెత్తకుప్ప ఎక్కడుంది? హాస్పిటల్ బయట చెత్తకుప్ప ఉంటుంది సార్. రే శుభలేఖ చెత్తకుప్పలో ఉందంట్రా. అర్జెంటుగా దాని మీద ఉన్న అడ్రస్ చూసి వెళ్ళి రాధిక పెళ్ళి ఆపాలరా. పదండ్రా. రే శుభలేఖ ఇందులో వేశారంట్రా. ఎక్కడుందో వెతకండ్రా. ఒక్కొక్క నిమిషం ఆలస్యం అవుతుంటే అక్కడ వేరే ఎవడో రాధిక మెళ్ళ తాళి కట్టేస్తాడేమోనని నాకు టెన్షన్గా ఉందిరా. త్వరగా వెతకండ్రా. వెతకండ్రా. రే అమర్, నా మాట వినరా. ఆవేశపడకరా. రే అక్కడ అక్కడ నా రాధికని ఎవడో పెళ్లి చేసుకుంటా ఉంటే ఆవేశపడద్దు అంటావేంట్రా? రే వెతకరా, వెతకరా సాయి. అది కాదురా అమర్, ఆగరా. రే నీకు దండం పెడతాను, వెతకరా. నా ప్రాణం పోయేటట్టుంది. రే రే ఇదే అనుకుంటాను. కృష్ణమూర్తి. రే ఆయన పేరు కూడా కృష్ణమూర్తిరా. ఇదే కార్డ్ అనుకుంటా. ఓపెన్ చేయి. ఎక్కడ 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 కళ్యాణ మండపం? ఎక్కడ అడ్రస్? ఎక్కడ? ఎస్ రే దొరికిందిరా. వెంటనే వెళ్ళి ఆపి నా రాధిక నేను తెచ్చేసుకోవాలి. అవసరమైతే అదే ముహూర్తానికి రాధిక మెళ్ళలో నేనే తాళి కడతాను రా. అమర్ నా మాట వినరా ప్లీజ్ రా. నేను చెప్పేది వినరా. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదురా. సమస్యలు వస్తాయిరా. రే నేను ప్రేమించిన రాధికాని వేరే ఎవడో సొంతం చేసుకుంటుంటే వెళ్ళొద్దంటావేంట్రా? రాధిక నాది, నాకే సొంతం. నా ప్రాణాన్ని ఇంకొకరు బలవంతంగా తీసుకుపోతుంటే
చూస్తూ ఊరుకోమంటావా? అవసరమైతే అడ్డొచ్చిన వాళ్ళని చంపేసైనా సరే నా రాధికని నేను తెచ్చుకుంటాను. అర్థమైందా? తప్పుకోరా. అరే అమర్, నా మాట వినరా. సాయి ఫోన్ చేస్తున్నాడే. నా పెళ్ళనే విషయం సాయికి తెలుసు. మాట్లాడు, పర్లేదు. చెప్పు సాయి. స్నేహ, నేను చాలా మందిని ఎంక్వైరీ చేస్తే నువ్వు ఒక్కదానివే రాధిక పెళ్లికి వెళ్ళావని తెలిసింది. తన పక్కనుందా? ఉంది సాయి. స్పీకర్ ఆన్ చేస్తున్నాను, మాట్లాడు. రాత్రనగా బయలుదేరిన అమర్ ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. అమర్ ఇక్కడికి వచ్చి గొడవ చేయకుండా నా కళ నిజం కాకుండా కాపాడు దేవుడా. ఇద్దరి తలకి నూనె పెట్టి బొట్టు పెట్టి అక్షింతలు వేసి దిష్టి తీసి మంగళహారతులిచ్చాక స్నానాలు మొదలు పెట్టాలి. వదిన గారు, మీరు మొదలు పెట్టండి. కలకాలం పిల్లా పాపలతో చల్లగా ఉండండి. మంగళ స్నానాలు కూడా అయిపోతున్నాయి. ఆ తర్వాత పెళ్లి కూడా అయిపోతుంది. ఇంకా నా జీవితానికి మంగళహారతి పాడినట్టే. నువ్వు మనసు పాడు చేసుకో. ఏం చెయ్యాలో అదే చేద్దాం. అయ్యగారు, మీకోసం ఎవరు వచ్చారు, మిమ్మల్ని కలవాలంట. ఎవరొచ్చారు? ఎందుకు వచ్చారు? అమ్మా రాధిక, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అంటే నా ఫ్రెండ్స్ వస్తానని చెప్పారు అత్తయ్య గారు, అందుకే అలా అడిగాను. అక్క, ఫ్రెండ్స్ వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ టెన్షన్ ఎందుకక్క? ఆడపిల్లలకి పెళ్ళంటే ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏదో ఒక మూల టెన్షన్ ఉంటుంది కదా. హ్యాపీగా ఉండాల్సిన టైంలో బాధ, సరదాగా ఉండాల్సిన టైంలో టెన్షన్, ఈ టైంలో కామనే కదా.
ఎవరొచ్చారు బాబు? ఎవరో పెళ్లి కొబ్బరి బొండం కావాలని చెప్పారంట కదా, వాళ్ళే వచ్చారు. ఓ, మీరు కార్యక్రమం కానివ్వండి, నేను వెళ్ళి మాట్లాడేస్తాను. అమ్మా కూర్చో.